బీసీఏలో చేయాలి. ఇప్పుడు బీసీడీలో ఉన్నాం మనం. బీసీఏలో మనకు ఇంప్లిమెంట్ అయితే అట్లా మనకు కూడా వస్తాయి. రిజర్వేషన్ కంపల్సరీ. రిజర్వేషన్ లేక మనం చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ కావాలంటే చాలా బీసీ అనేది ఒకటి ఇంప్లిమెంట్ కావాలి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళకు, మీ తల్లిగారికి, మీ అత్తగారికి, చుట్టాలలో దిగుపోతున్నారు. మీరు కూడా చెప్పాలి. చాలా మందికి తెలియదు ఏంటి బీసీ అనేది తెలియదు. అది లేక మనం నష్టపోయినాం, మనకి పైకి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఎక్కడికైనా వచ్చినప్పుడు ఈ బీసీ గారు మనకు వచ్చినాయా? రాలేదు. కొద్ది మందికి వచ్చినాయి, రాలేవని కాదు. మనకు రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మన భాగం ఏందో మనకు వస్తుంది. లేకపోతే మనం ఇప్పుడు మనకు వచ్చే భాగం అంతా కూడా మనకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మందికి వెళ్ళిపోతున్నాయి, రిజర్వేషన్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. గవర్నమెంట్ ఏంటంటే అందరికి 130 వచ్చిన వాళ్ళకు సీట్ వస్తలేదు, 230 వచ్చిన వాళ్ళకు వాళ్ళకి జాబులు వస్తున్నాయి. ఎస్ఐగా ఎన్ని జాబులు, ఎంతమంది పిల్లలు ఇట్లా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే కేవలం మనకు రిజర్వేషన్ లేదు. ఆ రిజర్వేషన్ కోసము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, పోరాడాలి, ఉండాలి. వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి తీసుకుంటుంది. రిజర్వేషన్లు రాకుండా అన్ని తొక్కుతున్నారు. అన్ని మనమే కానీ ఐక్యత లేదు. పబ్లిక్ ఉంది కానీ ఐక్యత లేదు. ముదిరాజులం అనేది పెద్ద మెజారిటీ ఉంది. ఐక్యత లోపం వల్ల మనం ఏది కూడా సాధించలేదు.